గుడ్ మార్నింగ్ మేడం. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. మేడం 1000 రూపాయలు ఇవ్వండి మేడం. వాట్? సరే 500 ఇవ్వండి. స్టూపిడ్. మేడం అట్లీస్ట్ 100 రూపాయలు. ఇడియట్. ఏంట్రా ఇది? మేడం 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 కనీసం టైం అయినా చెప్పండి. బ్యాగ్ ఇవ్వరా, బ్యాగ్ ఇవ్వరా. పొడుస్తా. బ్యాగ్ ఇవ్వరా. పొడుస్తా. ఏది పొడు? నువ్వు పొడవరా. అసలు పొడవలేదు కదరా. అవును. అమ్మా అమ్మా నీ బ్యాగు. తెలుసే, నువ్వే వాళ్ళని సెటప్ చేసి బ్యాగ్ తెమ్మనుంటావు, నువ్వే నాకు తెచ్చిస్తున్నావు. నేను వెంటనే థ్యాంక్స్ చెప్తాను, నువ్వు ఐ లవ్ యూ అంటావు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీ బ్యాగు అదొట్టు ఖాళీ బ్యాగ్. చెప్పులు కొన్నందుకు ఫ్రీగా ఇచ్చారు, అది కూడా చించి నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావు. సరైన వాడి పోవయా. ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు పచ్చి పట్టు చక్క. ఏంటి పెళ్లి పీట మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? అత్యవసరముగా నేను అశుద్ధము విసర్జించవలి, ఈ చోట చెటగను గలతో బహిర్భూమి. నువ్వేమన్నావు? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఆయన టాయిలెట్కి వెళ్ళాలంటున్నాడు రా. అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడు వచ్చుగా. అవును, నీ పేరేంటన్నా? అరుణాచలం. నా పేరు కార్తవరాయ. నమస్కారం. నమస్కారం పెట్టి ఆయుష్ తగ్గించకయ్యా, దించా చెయ్యి. అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా? ఈ భాగ్యనగరంలో ఉండటానికి చోట్లేదు, ఎవరు తెలీదు, వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి తరిమి కొట్టావు. ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు. అవును, నీకేం పనులు తెలుసు? వ్యవసాయం తెలుసన్నా? వ్యవసాయం తెలుసా? అయితే ఓ పని చేద్దాం. చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ 20 ఎకరాలు తీసుకున్నా. నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్టనంట. ఇదే నగరం జంట నగరం. ఇక్కడ ఇప్పుడు బీడా కొట్లే ఫేమస్. మనకు 4-5 బీడా కొట్లున్నాయి, అందులో ఇదొకటి. నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిందని చెప్పా పెట్టకుండా ఊరెళ్ళాడు. నువ్వు ఆ పని చేస్తావా? గెటప్ మార్చేస్తా. కార్తవరాయ సూపర్ ఆర్డర్ దొరికింది. హాయ్ అరుణాచలం, ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? ప్యాంటు షర్టు స్టైల్ మార్చేసరే. అదేమిటంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్తా పదండి. నా మాట విను. మీ మాట వినడానికి ఇది అన్నవరం కాదండి, హైదరాబాద్. ఇక్కడ నేను అరుణాచలం, నా మాట వినాలి. రండి. కాదు. అరే కమ్ ఆన్. అక్కడే నుంచున్నారే, రండి. నానమ్మా, ఎవరొచ్చారో చూడండి. మనూరు వచ్చి మన ఇంటికి రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. నేనే తీసుకొచ్చాను. అలా చూస్తున్నారేంటి డాడీ? ఏం లేదమ్మా, అరుణాచలానికి కాఫీ తెచ్చావు. అయ్యో చూసారా, అది మర్చిపోయి మిమ్మల్ని నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి, వెంటనే వచ్చేస్తాను. అరుణాచలం, నువ్వెవరో ఏమిటో అన్ని విషయాలు మీ నాయనమ్మ నాకు చెప్పింది. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. మామయ్య క్షమించండి, నేనుగా ఇక్కడికి రాలేదు. మీ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది. అది చిన్నపిల్ల, అది రమ్మంటే నువ్వు రావటమేనా? అది గొప్ప గొప్ప సంబంధాలెన్నో నా కూతునివ్వమని అడగటానికి వచ్చాయి. వాటన్నిటినీ కాదని నీకివ్వటానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? పట్టాభి కుటుంబంతో సంబంధం కలుపుకుందామన్న ఉద్దేశంతోనే. సరే, అదేదో అలా జరిగింది. ఒకవేళ నా కూతురు ఆశపడింది కదా అని నీకు ఇచ్చి చేయటానికి నేను ఒప్పుకున్నా కూడా, చంద్రశేఖరం గారి కూతురు వేదవతికి ఫలానా వాళ్ళ అబ్బాయి అరుణాచలానికి వివాహం అని శుభలేఖలో అచ్చువేయాలిగా. ఆ ఫలానా నీ తండ్రి ఎవరు? నీ గురించి ఎవరైనా అడిగితే అబ్బా అమ్మ ఊరు పేరు కులం గోత్రం ఏదీ తెలియని ఒక అనాథకి నా కూతుర్నిచ్చి చేస్తున్నానని చెప్పమంటావా? తండ్రి లేనివాడు అనాథ, తండ్రి ఎవరో తెలియనివాడు. ఇదంతా నే చెప్తేనే నువ్వు తెలుసుకోవాలని ఏం లేదు. నీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అంతా నాకు తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళను. ఆయన ఎవరైనా పర్వాలేదు, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. చంద్రశేఖరం, నువ్వు చేసిన పనే బాలేదురా.
ఏదెలా ఉన్నా ఇంటికొచ్చిన పిల్లాన్ని ఇలా అవమానించి పంపేవి అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతూ ఊరు పేరు లేని అనాథకి నా కూతుర్ని ఎలా ఇచ్చి చేయమంటావు? సమాజంలో నాకున్న గౌరవం మర్యాద అంతస్తు ఏమవుతాయి? నాకంతా తెలుసు. మీరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి అరుణాచలం డల్గా ఉన్నావు? ఏం లేదు. చూసావా మన ఇద్దరం కిమాం జరదాలా కలిసే ఉన్నావు. నా దగ్గరే దాస్తున్నావే. అయ్యో నా బ్యాగ్ లాక్కుని పారిపోతున్నాడండి, పట్టుకోండి. తాలే పోవమ్మా, నీకు ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. వెళ్ళి పట్టుకోండి. కష్టపడి పట్టుకొచ్చిస్తే పర్సు ఖాళీ అంటావు. పోవయ్యా. ఏమండి, ఆ రోజు మిమ్మల్ని తప్పుగా మాట్లాడేందుకు క్షమించండి. అందులో 1,00,000 రూపాయలు నగలున్నాయి. కావాలంటే ఈ రిసిప్ట్ చూడండి. దొంగ పారిపోతుంటే సోడా అడుగుతున్నారేంటండి? గోలీ సోడా ఇవ్వు. సూపర్ షాట్ యా. గురు ఆ రోజు కొట్టింది ఆడే గురు. మా వాళ్ళ మీద చేయి చేసుకునేంత ధైర్యం ఎక్కడదరా? ఏయ్ అడిగేది నిన్నే. ఆగరా ఆగు, పట్టుకోండి వాడిని. ఇంకో గోలీ సోడా ఇవ్వు. ఇదిగో. పిల్లుకి అర్జునుడు, సోడాకి అరుణాచలం. అయ్యో వద్దన్నా, నేనే ఇచ్చేస్తున్నా. ఇదిగో అన్నా. ఇదిగోండి, జాగ్రత్త పడండి. ప్రతిసారి నేను వచ్చి కాపాడుతా అనుకోకండి. ఏమండి, ఈ డబ్బులు తీసుకోండి. మీ దగ్గరే ఉంచండి. డబ్బు కోసం నేను సహాయం చేయలేదు. అయ్యో ఏదో చేయకపోతే నాకు నిద్ర పట్టదే. అమ్మడు, నిన్ను చూస్తుంటే గొప్ప ఇంటి వాళ్ళ పిల్లలా ఉన్నావు. అతనికి ఇప్పుడు పని పాట ఏమీ లేదు. నీకు ఏదైనా చేయాలని ఆశగా ఉంటే ఓ ఉద్యోగం ఇప్పించు. ఇదిగోండి మా ఆఫీస్ అడ్రస్. మీరు మార్నింగ్ అక్కడికి వచ్చేయండి. నేను మా నాన్నగారికి చెప్పి మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను. వస్తానండి. అరుణాచలం, నువ్వు అదృష్టవంతుడు అయ్యా. గొప్ప చోటికే ఉద్యోగానికి వచ్చావు. What do you want? What I want, బేడా అరుణాచలం 1 to పని. ఇచ్చోండి. 1 minute. Give it to the manager and get it. అరుణాచలం, అదిగో అమ్మాయి. రండి రండి. నాన్నగారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సరే. మీ పేరేమన్నారు? అరుణాచలం మేడం. ఓకే. అయ్యో అమ్మాయి పేరు అడగటం మర్చిపోయామే. నువ్వే అన్నావుగా మేడం అని. అయ్యో మేడం అనేది పేరు కాదయ్యా, ఓ మర్యాద కోసం అలా పిలుస్తారు. Franklin, how was your Goa tour? Oh really? Did you miss me a lot? Oh my god. Oh, you all right. Okay. We'll meet today evening at 6 o'clock, okay? Okay, bye-bye.